ఈ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో కెఎస్ రామారావు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. వేద పండితుల నడుమ అమ్మవారి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం ఇప్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం తర్వాత గరికపాటి మీడియాతో మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులను అనాథ శరణాలను పాలు చేయవద్దని కోరారు. తల్లిదండ్రుల తర్వాతే దేవుళ్లని గుర్తు చేశారు. తప్పనిసరి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చాం. ఫస్ట్ ఈసారి వస్తాం కానీ మరి వచ్చినప్పుడు వినియోగించుకోవాలి కాబట్టి వారి కోరిక మీద నేను దర్శనానికి వచ్చాను. నా జన్మ ధన్యమైంది. నిజంగా జగన్మాత యొక్క ప్రత్యేకత ఏమిటంటే మాత లోకమాత ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనించాలి. మాత అంటే మన తల్లి, జగన్మాత అంటే జగత్తంతటికి. ఈ ఒక్క జగత్తు అనేది ఉండేటప్పుడు తేడా ఏం లేదు. నిజాన్ని కన్న తల్లికి లోకమాత కనకదుర్గాదేవికి తేడా ఏమీ లేదు. జగత్తు మధ్యలో ఉంది. ఎలాగో శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు, జగత్తు లేదు అన్నారు. అంచేత కన్న తల్లికి జగన్మాతకి తేడా ఏమీ లేదు. అంచేత మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళు వృద్ధాశ్రమాల పాలు చేయకుండా ఇంట్లోనే ఉండి కొడుకు కోడలు చూసుకోగలిగితే ఎక్కడి నుంచే దుర్గాదేవి వారందరినీ ఆశీర్వదిస్తుంది. నేను సమాజహితం కోరేవాడిని ముఖ్యంగా. అందుకని దయచేసి పిల్లల్ని తల్లిదండ్రుల్ని దూరం చేయకండి. సమస్త ఆధ్యాత్మిక వ్యవస్థ యొక్క మూలం మన కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఇవాళ పెద్దవాళ్ళు కనపడలేదు, పిల్లలు కనపడలేదు. మీ పిల్లలు ఎక్కడున్నారంటే అమెరికా అంటున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడున్నారంటే ఏమో అంటున్నారు. ఇక ఈ ఇద్దరు ఇంట్లో ఉండి చేసే పని ఏమిటి? పార్వతీ పరమేశ్వరుడు చూడండి, ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టకపోవడం కాదు. వాళ్ళ దేవస్థానంలో కుమారస్వామి విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటారు, ఎక్కడికి కదలరు. వాళ్ళు హాస్టల్లో చేర్పించలేదు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో అసలే చేర్పించారు. కార్తీక మాసమైనా ఆదివారం అయినా తప్పనిసరి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చాం. ఫస్ట్